ఈ కులగణన అనేటువంటి పేరు మీద ఇవాళ బీసీలను మరొక్కసారి వంచనకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఉన్నది. నిజానికి ఎన్నో ఏళ్ల క్రితం చేసినటువంటి బీసీ గణనలో జనాభా ఒక రకంగా ఉంటే ఇవాళ చేసిన దాంట్లో తగ్గడంలో అంతరార్థం ఏంటిది? ఈ యొక్క అగ్ర కులాల ఆధిపత్యాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఇది ఒక కుట్రపూరితలో భాగంగా ఇవాళ బీసీ గణనను ముందుకు తీసుకొచ్చి ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించేటువంటి ఒక కుట్రపూరితంగా ఇది చేస్తున్నారని చెప్పి భావించాల్సి ఉంది. మేధావులందరూ కూడా ఈ విషయంలో ఆలోచించాలి. బీసీలు ఇవాళ తలుచుకుంటే రాజ్యాధికారాన్ని చేపట్టడం అనేటువంటిది ఎంతో దూరంలో లేదని, మనం అందరం కూడా ఎవరికి వారుగా పోరాడితే మళ్ళీ అణచివేతకు గురవుతాం. అదేవిధంగా అందరం కలిసి ఐక్యతతో పోరాడితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనదే ఆధిపత్యం, మనమే రాజ్యాధికారానికి వస్తామని చెప్పేసి అందరు మేధావులందరూ కూడా ఒకటిగా కూర్చొని మళ్ళొక్కసారి దీనిపైన ఆలోచించి విశ్లేషిస్తే ఈ గణన ఎంత తప్పుల తడకగా ఉందో అందరికి కూడా అర్థమవుతుంది. దీనికి అందరు కూడా సహకరించాలని తెలియజేస్తూ అందరికి కూడా బీసీ జై బీసీ అని